రాజాసూయ యాగానికి పాండవులు సిద్ధపడుతున్న సమయంలో జరాసంధుడు ప్రధాన అడ్డంకిగా నిలిచాడు. ఎందుకంటే అతను అనేక రాజులను బంధించి శివుడికి బలిగా అర్పించబోతున్నాడు కాబట్టి. అతన్ని ఓడించకపోతే రాజాసూయ యాగం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు వేషధారణలో మగధకు వెళ్లి జరాసంధుని వద్దకు చేరారు. అతన్ని ద్వంద్వ యుద్ధానికి సవాలు చేయగా ధైర్యంగా ఒప్పుకున్నాడు. భీముడు మరియు జరాసంధుడు 13 రోజుల పాటు రౌద్రమైన యుద్ధం చేశారు. చివరికి కృష్ణుని సూచనతో భీముడు జరాసంధుడి శరీరాన్ని మధ్య నుంచి చీల్చి 2 భాగాలను విరుద్ధ దిశలలో విసిరాడు. దీంతో జరాసంధుడు మరణించాడు. జరాసంధుని మరణంతో 86 మంది రాజులు విముక్తులయ్యారు. పాండవులకు రాజాసూయ యాగం నిర్వహించడానికి మార్గం సుగమమైంది. జరాసంధుని కుమారుడు సహదేవుడు మగధ పీఠాన్ని చేపట్టాడు. ఈ కథ ద్వారా ధర్మం ఎప్పుడు అధర్మాన్ని జయిస్తుందో చూపించబడింది. జ్ఞానం, ధైర్యం, వ్యూహం కలిస్తే ఎంతటి శక్తివంతుడినైనా జయించవచ్చునని మహాభారతం ద్వారా చెప్పబడింది.